సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం మెగాస్టార్ ఫ్యాన్స్ అనే దీనికైతే ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే మన బాహుబలిలో నటించిన ఒక సూర్య గారు ఉన్నారు. సో అలాగే ఆ నలుగురిలో ఆయన నటనతో మెప్పించి అందరిని ఏడిపించిన ఆ సూర్య గారితో మనం ఇక్కడ చిట్చాట్ చేద్దాం. అలాగే కిరణ్ వారియర్ గారు ఉన్నారు. అలాగే ఈ మూవీలో కథానాయకుడు లుక్స్ రాజు గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడతారు, మనం తెలుసుకుందాం అసలు ఈ మూవీ గురించి ఏంటి అనేది. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. సో సూర్య గారు అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతారు, ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో అండి, హాయ్. ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా బిగ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అనే మూవీలో చాలా మంచి క్యారెక్టర్ మీరు చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ చిత్రం యూనిట్ అందరూ కూడా మీరు చెప్పుకుంటున్నారు. సో అసలు యాక్చువల్లీ సూర్య గారు అనగానే ఒక బాహుబలి, ఒక మెగాస్టార్ గారితో స్క్రీన్ షేరింగ్ చేసుకున్నారు. సో జై చిరంజీవ అనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీతో. సో అసలు మీకు ఎలా అనిపించిందండి? సో చిరంజీవి గారితో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్. ఇట్స్ మై డ్రీమ్. నిజంగా ఆ డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అయినందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ కన్నా చిరంజీవి గారితో చేయాలనే చాలా తపన పడుతూ ఉంటారు, చాలా డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. అది నాకు గాడ్స్ దేవుడి దయ వల్ల ఆయనతో చేసే అదృష్టం నాకు వచ్చినందుకు ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే మెగాస్టార్ ఫ్యాన్. ఈ సినిమాలో కూడా చిరంజీవి గారి అభిమానిగా మేము చేస్తున్నాం. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఇందులో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. హీరోకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లస్ హీరో కూడా నన్ను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తున్న క్యారెక్టర్, ఓ ఇంట్రాక్ట్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నా పక్కన పేరుగా భువన చేసింది తను కూడా చాలా బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ అనేది సో మెగాస్టార్ చిరంజీవి గారితో జనాలందరినీ ఏడిపించేశారు. సో ఖచ్చితంగా. సో ఆ నలుగురు మూవీలో క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు కంటెంట్ మీరు కళ్ళనెత్తి తప్పించారు. సో అలాగే ఈ మూవీలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? యా, 100%. మీరు చూస్తే అంటే ఆ నలుగురు తర్వాత ఐఎమ్ సెంటిమెంటల్గా చాలా, అంటే ఈ అబ్బాయి బాగా చేస్తాడు, సూర్య సెంటిమెంట్ పరంగా చాలా బాగా చేస్తాడు అనేది ఉంటుంది. సో ఈ సినిమా కూడా అదే మార్క్ నాకు సేమ్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. సో అలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఈ మూవీలో ఉన్నాయి. యాక్చువల్లీ మీరు సై మూవీలో రాజమౌళి గారు లెజెండరీ డైరెక్టర్. సో వరల్డ్లో సో డైరెక్టర్ ఎవరు, నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి గారు అని చెప్తూ ఉంటారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ది సేమ్ టైం బాహుబలిలో ప్రభాస్ గారితో మీరు వర్క్ చేశారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నిజంగా అమేజింగ్ అసలు. ఎందుకంటే రాజమౌళి సార్ లాంటి గురువు నాకు దొరకడం అన్నది హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆయన సై సినిమా నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్నది రాజమౌళి సార్ని చూసి తెలుసుకోవచ్చు. సో అలాగే బాహుబలిలో ప్రభాస్ అన్నతో చేయడం అన్నది చాలా హ్యాపీ. ఎందుకంటే అన్న డార్లింగ్ అని చెప్పి చాలా బాగా పిలుస్తారు. ఆ ఆప్యాయత కానీ, తన ఫుడ్ అవి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అంటే కాంట్రవర్సీస్ కానీ ఏమీ లేకుండా ఒక జాలియెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక ప్రభాస్ అన్న. సూర్య గారు ఏ మూవీలో అయినా సరే యాక్ట్ చేస్తే సో సూర్యారా అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో తమ్ముడు కానీ వాళ్ళ ఇంట్లో అన్నయ్యలాగా చాలామంది మిమ్మల్ని అంతగా ఫీల్ అవుతుంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే అంత దీనిగా మీరు కనెక్ట్ అయిపోయారు యాక్చువల్లీ. సో అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ అని ఈ మూవీలో సో డెఫినెట్గా సూర్య గారికి ఒక పెద్ద మెగాస్టార్ మార్క్ అనేది ఏదైనా ఉంటుందా? 100%. ఎందుకంటే నన్ను అంత ఇదిగా కనెక్ట్ అవుతారు. క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్స్. ఎందుకంటే నాకు అలాంటి రోల్స్ ఇచ్చారు, తమ్ముడుగా, కొడుగ్గా, రకరకాల, అంటే ఒక జై చిరంజీవిలో ఒక బాయ్గా, ప్లస్ కంత్రీలో ఒక హ్యాండిక్యాప్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్లో క్యారెక్టర్స్ చేశాను. సో ఆ క్యారెక్టర్స్ వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది. ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్, మై డైరెక్టర్స్. ఎందుకంటే నన్ను నమ్మి వీడి చేయగలడని ఇచ్చినందుకు థ్యాంక్స్ టు డైరెక్టర్స్ ఎప్పుడు కూడా. యాక్చువల్లీ సూర్య గారు, నేను ఇప్పుడు యాక్చువల్ స్టూడియోలోకి వచ్చేటప్పుడు అందరూ కూడా సూర్యరా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంట, మహేష్ బాబు గారితో అంట, రాజమౌళి గారు మళ్ళీ తీసుకున్నారంట అని చెప్పేసి సో ఇలాగ వార్తలు అయితే విపరీతంగా వస్తున్నాయి. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. అది ఎంతవరకు నిజమండి? లేదు, ఇంకా రాజమౌళి సార్ని కలవలేదు. నేను ఇక్కడ వైజాగ్ నుంచి వెళ్ళిన తర్వాత సార్ని డెఫినెట్గా కలుస్తాను. డెఫినెట్గా ఆ రాజమౌళి సార్ ఏదన్నా ఆపర్చునిటీ ఉంది అంటే ఫస్ట్ మన సర్కిల్లో ఎవరున్నారు, మనతో యాక్ట్ చేసిన మన వాళ్ళు ఎవరున్నారు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారనే ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత అదర్వైజ్ క్యారెక్టర్స్ మన వాడు సరిపోవట్లేదంటేనే బయటికి వెళ్తారు. సో డెఫినెట్గా రాజమౌళి సార్ని ఒకసారి కలుస్తాను. ఇంకా అంత అదృష్టం ఉంటే నిజంగా ఐఎమ్ సో వెరీ 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 హ్యాపీ అసలు. ఎందుకంటే మహేష్ బాబు గారితో, రాజమౌళి సార్తో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఐఎమ్ సో వెరీ ఎక్సైటింగ్ అసలు. డెఫినెట్గా రాజమౌళి సార్ని కలుస్తాను. ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఉన్నా సరే అందులో డెఫినెట్గా
ప్రూవ్ చేసుకుంటా మళ్ళీ చేస్తా. సూర్య గారు, ఇప్పుడు ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ మూవీలో వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారికి మీకు ఉన్న ఆ ర్యాపో, ఆ బాండింగ్ అనేది సో ఎలా ఉంది? సో డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? సో ప్రతి ఒక్క సీన్లో నాకు తెలిసి అది ఫైనల్ అవుట్పుట్ వచ్చినంత వరకు కూడా ఆయన ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అండి? డైరెక్టర్ కిరణ్ వారియర్ తను ఎప్పుడు నాకు అంటే ఒక డైరెక్టర్గా కన్నా ఒక ఆర్టిస్ట్గా, ఒక ఫ్రెండ్ లాగా చాలా దగ్గరయ్యాడు తను. సో అలాంటిది నాకేమనిపించేది అంటే యాజ్ ఎ డైరెక్టర్ పోస్ట్లో ఉండి తను సినిమా చేసినా కానీ ఆ ఫీల్ ఆఫ్ కనెక్టివిటీ అది కూడా ఈజ్ ఎ మోర్ ఫ్రెండ్. సో ఇలా కాదు, ఇలా చేద్దాం అని చెప్పి వెరీ కోఆర్డినేషన్తో చాలా బాగా చేసిన మూవీ ఇది. మీరు అన్ని లాస్ట్ క్వశ్చన్ ఏమనుకోవద్దు. సో మీరు ఆహా వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాకైతే వార్తలు వచ్చేసాయి. ఇందులోంచి మీరైతే తప్పించుకోవడం అయితే జరగదు, ఇది నిజం చెప్పండి. అదే మిస్టర్ ఆనంద్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, అది ఆహాకి ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా ఆహా ద్వారా నిజంగా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతే ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా మిస్టర్ ఆనంద్, ఒక వాలి అలాంటి జోనర్ సబ్జెక్ట్ లాంటిది ఆ మిస్టర్ ఆనంద్. సో అలాగే ఎట్ ఏ టైం ఇంకా ఆహాలో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి నాకు చాలా ఎక్సైట్మెంట్. సో డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే మంచి ప్రాజెక్ట్స్ చేస్తాను. సో ఫైనల్గా మెగాస్టార్ ఫ్యాన్స్కి మీ మూవీ నుంచి సో మీరు ఏం చెప్పబోతున్నారు? మెగాస్టార్ ఫ్యాన్స్కి ఎంత ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు ఒకసారి చెప్పండి. సీరియస్లీ మీరు థియేటర్స్కి రండి, ఒక్కసారి వాచ్ చేయండి. మెగాస్టార్ ఫ్యాన్గా మీరు ఇలా కాలర్ ఎగరేసుకుని వెళ్తారు. సో అలాగే వేరే ఫ్యాన్స్ కూడా ఎవరిని ఇన్సల్ట్ చేసి అలా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఒక పర్సనల్ స్టోరీ. ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడు లైఫ్లో, తను అచీవ్మెంట్స్, ఆ గోల్స్ ఎలా రీచ్ అవుతాడు, తను ఎంత మంచి పనులు చేస్తాడు, ఎలా ఉంటాడు అన్నదే ఈ సబ్జెక్ట్. డెఫినెట్గా మెగాస్టార్ ఫ్యాన్స్కే కాదు, మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 100% మీరందరూ ఒక్కసారి చూడండి, మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ పక్కన ఈవిడ భువన గారు యాక్ట్ చేశారు. సో మీరు సూర్య గారు పక్కన అంటే ఇంత సీనియర్ యాక్టర్ అయినా సో ఈయన పక్కన మీరు యాక్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? అసలు సెట్లో మీరు ఆయనతో పాటు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? నిజంగా చెప్పాలంటే ఈయనతో స్క్రీన్ షేరింగ్ అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ లైఫ్లో కూడా. సో ఈయనతో చేస్తున్న ప్రతి సీన్లో కానీ నాకు ఏదో ఒక క్లోజ్ పర్సన్లా నాతో ఉన్నట్టు చాలా బాగా అనిపించేది. ప్రతి సీన్లో కూడా లేకపోతే ప్రతిరోజు ఈయన నాతో చాలా బాగా ఉండేవాళ్ళు చెప్పాలంటే. అయ్యో బాబోయ్, నిజంగా నేనైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మీతో స్క్రీన్ షేరింగ్ నాకు చాలా చాలా బాగా అనిపించేది. ఈ ఫిల్మ్స్లో రాకముందు మీరు ఏం వర్క్ చేసేవారండి? యాక్చువల్లీ ఐఎమ్ స్టూడెంట్ అండి, ఇంకా నా డిగ్రీ కంప్లీట్ అవుతుంది. సో ముందంతా స్టడీస్ మీదే ఫోకస్ ఉంటుంది. అలా అప్పుడప్పుడు డాన్స్ షోస్ కానీ, సో దాని తర్వాత కిరణ్ సార్ కలవడం, అలా ప్రొడ్యూసర్ గారితో ఇలా సినిమాలోకి వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన తర్వాత ఇది వదిలి వెళ్ళాలని లేదు నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా షూట్ మనం చేస్తున్నప్పుడు ఆ పడే కష్టం కూడా కష్టంలా అనిపించదు. మనం ప్యాషన్తో మన ఇష్టంతో చేసామంటే అది డెఫినెట్లీ మనకి నచ్చుతుంది. సో ఫైనల్గా మెగాస్టార్ ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తున్నారండి? మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందంటే మన లైఫ్ థియేటర్లో మూవీ చూస్తున్నంతసేపు అరే ఇది మన లైఫా, మన కాలేజ్ లైఫ్ ఇలానే ఉంటుంది కదా అని ప్రతిదీ మనకి లింకప్ అయినట్టు ఉంటుంది. పక్కాగా మూవీ చూసిన వాళ్ళందరూ కూడా ఎమోషన్ వచ్చినప్పుడు గ్యారంటీ ఏడుస్తారు, హ్యాపీగా నవ్వుకుంటారు, విలన్తో ఈ ఫైట్ సీన్స్ గట్రా బాగా కనెక్ట్ అవుతారు మూవీ అంతటికి కూడా. బయట నుండి వచ్చేటప్పుడు రెస్పాన్స్ వాళ్ళ నుండే తెలుసుకోవచ్చు. పక్కగా అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడైతే మన డైరెక్టర్ కిరణ్ వారియర్ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే లుక్స్ రాజు గారు మన మెయిన్ లీడ్ హీరో గారు ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఈ మూవీ వాళ్ళు తీయడానికి ఎంత కష్టపడ్డారు అనేది ఒకసారి వాళ్ళు మాట్లాడారు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అసలు మెగాస్టార్ ఫ్యాన్స్ మూవీ తీయడమే ఒక పెద్ద గట్స్ అండి. అసలు మీరు ఒక డాన్సర్గా, ఒక డాన్స్ మాస్టర్గా, ఒక ఫైట్ మాస్టర్గా, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మీరు ఇన్ని కోణాలు మీలో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దాన్ని బయట పెట్టారు. అసలు ఈ సీక్రెట్ ఏంటి? అసలు ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ మూవీ తీయడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీ మాటల ద్వారా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ప్రేక్షకులు ఒక్కసారి చెప్తారా? బేసికలీ నేను ఒక డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, ఫైట్ మాస్టర్గా, ఇప్పుడు డైరెక్టర్గా నేను స్టార్ట్ అయ్యాను. నా కెరియర్ స్టార్ట్ అయ్యింది అంటే
దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని చెప్పి నేను డైరెక్షన్లోకి అడుగుపెట్టడం జరిగిందండి. సో నేను యాక్టర్గా చాలా ఆడిషన్స్, ఒక 500 ఆడిషన్స్కి పైగా వెళ్ళిన ప్రతి చోట చెప్తానని, పిలుస్తానని, ఇంకోటని అట్లా లేదా డబ్బులు ఇవ్వమని ఇలా జరిగింది. సో ఎందుకు నా దగ్గర నా టాలెంట్ నేనే ప్రూవ్ చేసుకుని బయట పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగిందండి. అయితే మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమాని ఎందుకు తీయాలి అంటే బేసికల్ నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని అండి. ఖైదీ నెంబర్ 786 దగ్గర నుంచి నాకు తెలిసి ఖైదీ నెంబర్ 786 దగ్గర నుంచి నేను అంటే ఆయన్ని చూసి, ఆయన డ్యాన్స్ చూసి, ఆయన యాక్టింగ్ చూసి అట్లా అప్పటి నుంచి కూడా కసి అనేది పెరిగింది. కరోనా అనేది ఒక పెద్ద రీజన్ అండి. కరోనా టైంలో ఇంకా ఫిక్స్ అయ్యాను, ఇంకా బలంగా ఫిక్స్ అయ్యి ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు నేను రాసుకున్న కథ మెగాస్టార్ ఫ్యాన్ అండి. ఈ మూవీ ఎన్ని రోజుల్లో మీరు షూట్ చేయగలిగారండి? 41 డేస్ అండి. 41 డేస్లో కంప్లీట్ అయ్యాం. అంటే 3 షెడ్యూల్స్ కింద కట్ చేసి 41 డేస్లో కంప్లీట్ చేసాం. ఓకే. అసలు ఈ మూవీలో మెగాస్టార్ ఫ్యాన్స్ అనేది ఒక పెద్ద హీరో. సో అలాంటిది మీరు పెద్ద హీరోలకి ట్రై చేయకుండా సో అంటే ఆల్రెడీ తను కూడా మీ మూవీలో ఎవరైతే మీ మూవీలో లీడ్గా యాక్ట్ చేశారో సో ఆయన కూడా ఫస్ట్ డాన్సర్, తర్వాత డాన్స్ మాస్టర్, సో చాలా ఫేమస్ డాన్స్ మాస్టర్ ఆయన. సో ఆయన తీసుకోవడం కారణం ఏంటి? అంటే నేను కొత్త డైరెక్టర్నండి, వెళ్ళి కథ చెప్తే ఎవరు నాకు ఆఫర్ ఇస్తారు, ఎవరు. సో అందులోని నాకు దాదాపుగా ఒక 22 సంవత్సరాలుగా నాకు లుక్స్ రాజ్ గారు నాకు పరిచయం. మేము అందరం కలిసే డ్యాన్స్ ఫీల్డ్లో కొనసాగాం చాలా సంవత్సరాలు. అందులోని నాకు లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఎక్కువ. ఆయన దగ్గర నేను వర్క్ చేశాను. ఆ వర్క్ చేసే క్రమంలో నాకు లుక్స్ రాజ్ గారు మరికొంచెం దగ్గర అయ్యారు. అప్పుడు లుక్స్ రాజ్ గారితో కథ చెప్పి ఇలాగ చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే నేను చేయను అన్నారు ఫస్ట్. లేదండి మీరు చేయండి, మీరు కూడా మెగాస్టార్ ఫ్యానే కాబట్టి ఏదో ఒక నాకు మైలేజ్ బాగుంటుంది, దానికి తోడు మన వాళ్ళు సపోర్ట్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆయన్ని తీసుకొని సినిమా చేయడం జరిగిందండి. సో బేసిక్గా ఈ మూవీ మనం తీసేటప్పుడు నేను ఇంత బడ్జెట్ పెడతాను, సో ఇంత బడ్జెట్లో మనం తీయగలం, లేదంటే దానికి ఎక్స్ట్రా ఒక 5 to 10 lakhs లేదా ఒక 15 lakhs బడ్జెట్ క్రాస్ అవుతుంటుంది. అలాగే మీ మూవీ ఏదైనా సరే బడ్జెట్ క్రాస్ అయిందా? బడ్జెట్ క్రాస్ అవడం అయితే లేదండి, బడ్జెట్లోనే తీసాం. కాకపోతే కొంచెం రిలీజ్కి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. సో ఆ రిలీజ్ విషయంలో మాకు ఒక పెద్ద ఆయన హెల్ప్ చేశారు. దాని ద్వారా ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్నాం అండి. సో ఎవరండి మీకు రిలీజ్కి హెల్ప్ చేసిన ఆ పెద్ద వ్యక్తి, ఆ పెద్ద హ్యాండ్ ఎవరు? కంచర్ల అచ్యుత్ రామయ్య గారు అండి. కంచర్ల అచ్యుత్ వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి, కంచర్ల ఉపేంద్ర అబ్బాయి హీరో, తన పేరు ఉపేంద్ర గడి అడ్డా అని చెప్పి ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్ కన్సర్లా అని ఒక సినిమా వస్తుంది. అలాగే ఆయన ఒక 8-9 సినిమాలు కమిట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ అన్ని షూట్కి రెడీగా అవుతున్నాయండి, షూట్స్ అవుతున్నాయి. సో ఆయన సపోర్ట్ వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఈ సినిమా బయటకు వస్తుందండి. సో ఫైనల్గా మెగాస్టార్ ఫ్యాన్స్కి, సో ఇక్కడ ఉన్న ప్రేక్షకులకి అందరికీ కూడా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ మూవీ ద్వారా మీరు ఆడియన్స్కి ఏమి ఇవ్వబోతున్నారు? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సినిమా చూసి కాళ్ళు ఎగరేసుకొని నేను కూడా మెగాస్టార్ ఫ్యాన్ నేరా, లేదా నేను కూడా బాలకృష్ణ గారు ఫ్యాన్ నేరా, లేకపోతే నేను కూడా వెంకటేష్ బాబు గారు ఫ్యాన్ నేరా అన్న ఒక్క ఫీల్తో బయటకు వెళ్తారండి హ్యాపీగా. డెఫినెట్గా పక్కా. సో ఎంత కలెక్ట్ చేయబోతుందండి మీ మూవీ? అసలు మీరు అనుకున్న బడ్జెట్ ఎంతని పెడతారు కదా, సో బిజినెస్, సో దానికి మీరు ఎంత క్రాస్ చేయబోతున్నారు? ఎందుకంటే దాదాపు ఇప్పుడుకున్న చాలా మూవీస్ కూడా 2000 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి అని అనుకున్న మూవీస్ కూడా సో అసలు జనాలకైతే అసలు ఏమీ వినిపించట్లా. ఆ 2000 కోట్లు కాదు కదా, 2-3 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ మూవీ రిలీజ్ అవుతుంది ఈ 29th. సో దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే కలెక్షన్ పరంగా నేనేం ఆలోచించలేదండి. అసలు మీరే అన్నారు 2000 కోట్లు పెట్టి తీసిన సినిమా 2 కోట్లు కూడా వసూలు అవ్వట్లేదు అంటే అది ప్రేక్షక ఆదరణ అండి. ప్రేక్షక ఆదరణ బాగుంటే మేము బాగుంటాం, రిటర్న్స్ పరంగా బాగుంటాం. ప్రేక్షక ఆదరణ మాకు బాగోలేదు, ప్రేక్షక ఆదరణ మేము పొందలేదు అంటే మాకు కూడా ఏమి ఉండదండి. సో ఇక్కడైతే మన లుక్స్ రాజు గారు కథానాయకుడు ఇక్కడే మన ముందు ఉన్నారు. ఆయన మాటలతో అసలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, లుక్స్ రాజు గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు పెద్ద మెగాస్టార్ ఫ్యాన్, అలాగే ఒక పెద్ద మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో కూడా మీరు కథానాయకుడిగా మీరు యాక్ట్ చేయడంలో మీ అదృష్టం ఏంటి అనేది ఒక్కసారి మాకు చెప్పండి. నేను ఫస్ట్ ఒక డాన్సర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది, తర్వాత కొరియోగ్రాఫర్గా. ఈరోజు నాతో పాటు చేసే డాన్స్ మాస్టర్ కిరణ్ వారియర్స్, ఆయన ఒక డైరెక్టర్. ఆయన ఒక సినిమా చేస్తున్నాను, హీరోగా చేయండి బావగారు మీరు అని అడగగా నేను చెయ్యను, ఈ మూవీ ఇలా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే, లేదండి చిరంజీవి గారి మీద, చిరంజీవి గారు పేరు కూడా మెగాస్టార్ ఫ్యాన్ అనగానే వెంటనే ఆ పేరు నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పేరు వినగానే ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది.
ఇంకా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది నేను ఆలోచించలేదు. ఓన్లీ చిరంజీవి గారి మీద ఇష్టంతోనే ఈ మూవీ ఆ పేరు వినగానే ఒప్పుకున్నాను. ఓకే, సో ఈ మూవీలో మీరు డాన్స్లు ఎరగదీశారంట. సో ఒక మెగాస్టార్ ఫ్యాన్ అయ్యి ఉండి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు ఫుల్ మీల్స్ పెట్టారంటున్నారు. అది ఎంతవరకు నిజం? అలాగే లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు ఈ సాంగ్స్కి బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్స్ చేశారంట. సో ఆయనకి మీకున్న బాండింగ్ ఏంటండి, ఒకసారి చెప్తారా? అంటే అది ఆడియన్స్ చెప్పాలి చూడగానే. మీరంతా చెప్పి మీ ఆశీర్వాదం మాకు కావాలి. నా వరకు నేను చాలా కష్టపడ్డాను. ఇంకా రాజశేఖర్ మాస్టర్ గారు అంటే ఆయన మా అన్నయ్య. ఎందుకంటే నేను దాదాపు చాలా ఇయర్స్ నుంచి ఆయన దగ్గరే చేస్తూ ఉన్నాను. లుక్స్ అనేది ఒక సంస్థ, దానికి ఆయన మెయిన్. నేను చాలా ఛానల్స్లో చేయడం జరిగింది, పోటీ చేయడం జరిగింది, చాలా విన్నర్లు అయ్యాము. కానీ సినిమా పరంగా ఈరోజు నేను ఒక హీరోగా చేస్తున్నాను అనగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, తమ్ముడు ఈ కొరియోగ్రఫీ నేనే చేస్తాను అడగగానే ఈ రోజు వరకు ఒక్క రూపాయి కానీ ఏమీ తీసుకోకుండా ఆయన హెల్ప్ మా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఈ చేయడం జరిగింది. అసలు ఈ మూవీ ద్వారా చిరంజీవి గారి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఆయన చిరంజీవి గారు అంటేనే కష్టానికి ప్రతిరూపం. ఆయన ఫ్యాన్స్గా కూడా మనం కూడా కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మా ప్రయత్నంగా మేము వస్తున్నాం. ఇంకా ఆడియన్స్, మా భవిష్యత్తుని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ మూవీ కనుక మెగాస్టార్ చిరంజీవి గారు చూసి లుక్స్ రాజు గారు మీరు చాలా బాగా చేశారయ్యా, చాలా నా పేరు నిలబెట్టారు అని అంటే మీకు మీలో ఉన్న ఆనందం ఎలా ఉంటుంది? అది ఆయన చేస్తారా లేదో నాకు తెలీదు, కానీ ఆ ప్రశ్నే చాలా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి గారు ఆయన ఒక బ్రాండ్. ఆయన దగ్గరికి ఆయన్ని చూడడం దూరం నుంచి అలా చూస్తూనే అదొక అదృష్టం. హాయ్ గణేష్ గారు. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ మూవీలో మీరు యాక్ట్ చేశారు. సో దీంట్లో ఈ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సార్ నార్మల్గా నేను యూట్యూబ్లో సమ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను, లేడీస్ని ఫన్ చేస్తూ. అట్లాగే కిరణ్ గారు ఆడిషన్ పెట్టారు. ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఈ మూవీలో అవకాశం కల్పించారు. బట్ బేసికలీ సార్ నాకు ఆడిషన్ అయిన తర్వాత నాకు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అనుకుని వెళ్ళాను నేను అంతవరకు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థింక్ ఇట్స్ సినిమా టైం 2 hours 18 minutes ఉంటే అందులో 1 hour వరకు నేను కనిపిస్తూనే ఉంటాను. సో కిరణ్ గారి కోసం చెప్పాలనుకునే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. సో లిటిల్ బిట్ డెస్టినేషన్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండకూడదని మనం అనుకుంటామో ఎలా తయారు చేయాలని కిరణ్ గారు మాకు నేర్పించారు ఈ సినిమాలో. కొత్త ఆర్టిస్టులు అందరికీ కూడా డేర్ చేసే అవకాశం ఇవ్వడం చాలా గ్రేట్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి కొత్త ఆర్టిస్టులను పెట్టుకోవడం అది సక్సెస్ అవుతుందో అవదో తెలియకుండా చాలామంది న్యూ ఆర్టిస్టులు అందరికీ కూడా ఈ మూవీలో అవకాశం కల్పించారు. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు కూడా అందరూ వైజాగ్ ఆర్టిస్టులు మాత్రమే ఈ సినిమాలో ఉన్నారు. చక్కగా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. బట్ ఈ సినిమాని అందరూ కూడా 29th November థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. రీసెంట్గా ఈ నెల 29వ తారీఖున రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ ఫ్యాన్ సినిమాని అందరూ కూడా ఆదర అభిమానాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతారని నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఫ్యామిలీ ఫిలిం అండి. అందరూ కూడా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఫన్కి ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఏడుపుకి ఏడుపు ఉంది, ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నా తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.